హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాజ్ యూజువల్ శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం వస్తే ఏదో ఒక కొత్త సినిమాతో మీ ముందుకు మంచి రివ్యూతోని, మంచి అని చెప్పడం కంటే జెన్యూన్ రివ్యూతోని మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య సినిమా రిలీజ్ అయింది. డైరెక్టర్ గురించి మాట్లాడదాం, హీరో గురించి మాట్లాడదాం, మమిత గురించి మాట్లాడదాము, రాధికా గారి గురించి మాట్లాడదాము, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడదాము, మ్యూజిక్ గురించి మాట్లాడదాము, స్టోరీ గురించి మాట్లాడదాం. వీటన్నిటికంటే ముందు మీకు చూసే ప్రతి ఆడియన్కి చెప్తున్నాను, మీకు ఒక ఫ్యామిలీ ఉంటే, మదర్, ఫాదర్ లేదా సిబ్లింగ్స్ ఒక ఫ్యామిలీ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కొడుకు, ప్రతి కూతురు, ఓకే, ప్రతి అల్లుడు, ప్రతి కోడలు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా వన్ లైన్ రివ్యూ ఏంటంటే బ్లాక్ బస్టర్ మూవీ, ఓకేనా. ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ డ్రామాతోని కూడుకున్న సినిమా. డ్రామా అని చెప్పడం కంటే, లేకపోతే వేరే ఏదైనా చెప్పడం కంటే కూడా ఈ సినిమా ఏంటి అని అంటే, ఇది ఒక అంటే నేను సినిమా చూస్తున్న నా ఎక్స్పీరియన్సే చెప్తాను. సినిమా చూస్తున్నంతసేపు, సినిమా స్టార్ట్ అయిన ఒక 15 మినిట్స్ వరకు సినిమా నాకు ఎందుకో కొద్దిగా బోర్, అబ్బా ఏంది సూర్యకు ఫ్లాప్ పడిందా ఏంటి అని అనుకున్నాను, ఎందుకంటే ప్రీవియస్ సినిమా హిట్ కాబట్టి. దాని తర్వాత ఏమైందంటే సినిమా పికప్ అయింది. స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత మమతా బైజూస్ హీరోయిన్ కాబట్టి ఆమె ఎంట్రీ తర్వాత సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సినిమా ఎమోషనల్గా ఎట్లుందంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో ఉంటుంది, మంచి ఎమోషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది, అండ్ మంచి కామెడీ కూడా ఉంది. అంటే ఒక స్టోరీలో రిలేట్ అయ్యే కామెడీ, నాట్ పెట్టుడు కామెడీ, ఓకే. అంత బాగుంది, ఫైట్స్ కూడా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఒక సీన్ వచ్చేసరికి నాకు ఐ డోంట్ హ్యావ్ ఫాదర్ అండ్ మదర్, అంటే చనిపోయారు. సో ఒక మూమెంట్లో నాకు మా అమ్మ గుర్తొచ్చింది, ఒక మూమెంట్లో మా నాన్న గుర్తొచ్చాడు. సినిమా చూసి ఏడ్చే టైప్ అయితే నేను కాదు, అంత ఎమోషనల్ అయితే కాదు సినిమాలు చూసి ఏడ్చే టైపు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్న ఆయన చనిపోయే ముందు చేసిన ఒక పని, మా అమ్మ చనిపోయే ముందు చేసిన ఒక పని ఏదైతే ఉందో అది గుర్తొచ్చి నా కళ్ళల్లో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేసినాయి. అంత ఎమోషనల్గా నేను కనెక్ట్ అయిపోయాను సినిమాకు. అంటే ఒక కొడుకుకు ఉండాల్సిన వాల్యూస్, ఒక తల్లి తండ్రికి వాళ్ళ మధ్య ఉండే బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో వెంకీ అట్లూరి హ్యాట్స్ ఆఫ్ నిజంగా నీకు. ఎందుకంటే ఇవాళ రేపట్లో కమర్షియల్ ఫార్ములాతోని కమర్షియల్ హిట్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనుకున్న తరుణంలో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎమోషన్, అంటే ప్రతి ఒక్క ఆడియన్ కనెక్ట్ అయ్యే, ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ఒక విషయాన్ని మీరు అద్భుతంగా చూపించారు. ఒక పెద్ద స్క్రీన్ మీద నా ఫ్యామిలీని చూసుకున్నట్టు అనిపించింది, ఒక పెద్ద స్క్రీన్ మీద నా ఫ్యామిలీ అంటే నా తల్లిదండ్రులను నేను చూసుకున్నట్టు అనిపించింది. అంత గొప్పగా సినిమా క్రియేట్ చేశారు, అద్భుతమైన సినిమా. ఇకపోతే సినిమా గురించి నేను చెప్పేశాను, స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీకే సీన్ అర్థమైపోతుంది. ఇకపోతే సినిమా ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడితే సితారా ఎంటర్టైన్మెంట్స్, వంశీ అద్భుతంగా తీశాడు నిజంగా సినిమాని, చెప్పినట్టుగానే సినిమా హిట్ కొట్టాడు. ఇకపోతే హీరో సూర్య గురించి మాట్లాడితే ఆ క్యారెక్టర్కి ఆయన ఒదిగిపోయాడు, ఎందుకంటే 40+ హీరో కాబట్టి, ఏజ్ ఉన్న హీరో కాబట్టి. మమితా బైజుకి చాలా మంచి అంటే ఏజ్ కనిపిస్తుంది కానీ సూర్యలో, కానీ సూర్య ఉన్న క్యారెక్టర్లో మనకు సూర్య కనబడాడు కానీ విశ్వనాథే కనిపిస్తాడు. ఇకపోతే రాధికా మేడం నిజంగా యు ఆర్ సో గ్రేట్. అంటే ఒక తల్లి, ఒక ఫన్నీ కైండ్ ఆఫ్ తల్లి ఎలా ఉండాలో అలా, ఫన్నీ కూడా కాదు, ఒక మంచి తల్లి ఒక కొడుకుతో ఉన్న బాండింగ్ని, ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఒక ఫన్నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా చేశారు రాధికా గారు. అండ్ మమతా బైజూస్ ఒక 21 years 22 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఎలా చేయాలో, ఆ హీరోయిన్ ఆమె కాబట్టి ఎలా చేయాలో అంత అద్భుతంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్య కంటే కూడా మమతా బైజూస్ ఈ సినిమాలో ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఎందుకంటే సినిమా ఆమె ఏజ్కి బేస్ చేసుకున్న సినిమానే కాబట్టి ఒక రకంగా చాలా వరకు మార్క్స్ ఆమెనే కొట్టేసింది మమతా బైజూస్. అంటే ఒక రకంగా సినిమాను మోసిందని కూడా చెప్పొచ్చు. ఈ సినిమా హీరో వల్ల హిట్ అయిందని చెప్పడానికి లేదు, లేదా మమతా బైజూస్ వల్ల హిట్ అయిందని చెప్పడానికి లేదు, రాధిక వల్ల హిట్ అయిందని చెప్పడానికి లేదు, లేదా మిగిలిన రవీనా టండన్ చాలా అద్భుతమైన ఒక సపోర్టింగ్ రోల్ చేశారు, నిజంగా ద బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఆమె చేశారు, అలా చెప్పడానికి లేదు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో అద్భుతంగా చేశారు. సినిమా హిట్ అయింది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ వల్ల. డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ చాలా చిన్నదే అయినా కూడా దాని స్పాన్ని చాలా అద్భుతంగా మలిచాడు. అంటే ఇది పాన్ ఇండియా సినిమా అంటే, ఎందుకంటే దిస్ పాన్ ఇండియా సినిమాని ఎందుకు అంటున్నానంటే, సౌత్లోనైనా, ఆంధ్రాలోనైనా, తమిళనాడులోనైనా, కేరళలో అయినా, కర్ణాటకలో అయినా, లేదా బాంబేలో నార్త్ సైడ్లో అయినా సరే ఫ్యామిలీ ఇస్ ద ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రతి చోట ఉంటుంది. సో అంత అద్భుతంగా ఫ్యామిలీ సెంటిమెంట్ని పండించగలిగారు కాబట్టి ఈ సినిమా అద్భుతంగా ఫ్యామిలీ ఎమోషన్స్ని పండించగలిగారు కాబట్టి దిస్ ఈస్ ద రియల్ పాన్ ఇండియా మూవీ. ఎందుకంటే 4 ఫైట్లు, ఒక పాట, లేకపోతే హీరో ఎలివేషన్లు, అవి ఇవి ఎడిటింగ్ అవి ఇవి కాదు, కానీ ఒక ఫ్యామిలీ అంటే ప్రతి స్టేట్లో
కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంత అంత అద్భుతమైన స్టోరీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఉన్న పరిధిలో మ్యూజిక్కి అంత స్కోప్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి ఎమోషనల్గా కనెక్ట్ అయితే చాలు కాబట్టి మ్యూజిక్ అంత స్కోప్ ఉన్న సినిమా కాదు. కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా చాలా లావిష్గా రిచ్గా తీశారు. డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ ప్రీవియస్ మూవీ సార్ కావచ్చు, లేదా లక్కీ భాస్కర్ కావచ్చు, లేదా ఈ సినిమా కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ మంచి స్టోరీస్ని మీరు పిక్ చేసుకొని తీస్తున్నారు. మీ రైటర్స్ ఎవరో కానీ చాలా అద్భుతమైన రైటింగ్ స్కిల్ ఉంది ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అంటే ఏమంటారు, ఒక కామన్ ఆడియన్ వస్తే ట్విస్ట్లు అవి ఇవి ఏదో ఓ హంగామా లేదు, కానీ సినిమా ఫీల్ గుడ్ మూవీ, చాలా సూపర్. ఇప్పుడే రివ్యూ తీసుకున్నాను నేను. చాలామంది మాట్లాడిన మాట ఏంటంటే, అంటే మాస్ ఆడియన్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏడ్చి అంటే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే అది ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఎమోషన్సే కదా, ఆ ఎమోషన్ స్క్రీన్ మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ క్యారెక్టర్ సూర్యలో చూసుకున్నారు కాబట్టి సినిమా అందరికీ కనెక్ట్ అయిపోయింది. సూర్య లిస్ట్లో మరొక బ్లాక్ బస్టర్ పడ్డది. వెంకీ అట్లూరి నేనైతే మీకు నిజంగా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. బేసిక్గా మీరు అంటే ఏమంటారంటే అన్సంగ్ డైరెక్టర్ అంటారు చూసారు, అంటే మీ గురించి ఎవరికి అంత ఎక్కువ తెలియకపోవచ్చు. మీరు అంత హంబుల్గా అంటే మీరు ఎంత హంబుల్గా ఉంటారో సినిమాలో హీరో కావచ్చు ప్రతి క్యారెక్టర్ అంతే హంబుల్గా ఉండాలి అనేసి సినిమా మెసేజ్ ఇచ్చి చాలా అద్భుతంగా తీశారు. సో ఆడియన్స్ మీకు చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా మీ కుటుంబం మొత్తం థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి. యూ విల్ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మీరు చూపించాలి మీ పిల్లలకి. ఎందుకంటే మీరు చూపిస్తే తల్లిదండ్రుల మీద పిల్లలు వాల్యూ ఎలా ఇవ్వాలి, లేదా పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, లేదా ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమాకి తీసుకుని వచ్చి చూపించండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో మనిషి అంటే ఇంట్లో మనం చెప్పేదానికంటే బయట సినిమాల్లో చూసో, లేకపోతే బయట రీల్స్ చూసో, వీడియోస్ చూసో, లేదా బయట వాళ్ళు చెప్తేనే మన పిల్లలు వింటారు. కాబట్టి ఈ సినిమాకి తీసుకుని వచ్చి మీరు చూపించండి. నిజంగా చెప్తున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాని లవ్ చేస్తుంది. సో వ్యూవర్స్, ఈ సినిమా సూపర్ హిట్. థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సో మీకు రివ్యూ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సూర్య ఫ్యాన్స్, మీకు కంగ్రాచులేషన్స్. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్యాన్స్ అందరికీ మీరు షేర్ చేయండి. ఓకేనా? ఉంటాను మరి. సైనింగ్ ఆఫ్. అర్జెంట్గా మా అమ్మకు ఫోన్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలు మనకి ఐటెం సాంగ్లు ఏంటి గాలిలో సుమోలు ఎగరడాలు అన్నీ అయ్యాయి. కానీ ఈ సినిమా 100% జెన్యున్గా చెప్తాను. మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను, ఆవిడ లిఫ్ట్ చేయగానే మీకు రివ్యూ చెప్తాను నేను. ఈ సినిమా అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నా? తిన్నావా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం ఎలా ఉంది? సరే అమ్మా, మళ్ళీ చేస్తాను. గుర్తుకొచ్చి చేయాలనిపించింది, మళ్ళీ చేస్తాను. ఈ సినిమా చూస్తే మా మదర్ గుర్తుకొచ్చింది భయ్య. అంత ఎమోషన్ బాగా ఇచ్చేశాడు. ఇక్కడ నేను ఏదో రివ్యూల కోసం చెప్పట్లేదు. నేను ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్. టీఎఫ్ఐ బాన్సిను. నాకు సినిమాల్లోకి వెళ్ళాలి, యాక్ట్ చేయలేని కూడా లేదు. నాకు సినిమాలు వచ్చి వస్తున్నాను. ఈ సినిమాని చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది. బంధాల కోసం చాలా చెప్పాడు. మనిషి చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పాడు. 2 రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలే ఇంపార్టెంట్ అని చెప్పాడు. రిలేషన్షిప్ కాపాడాలంటే అమ్మాయిలే ఇంపార్టెంట్. ఒక అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ చివరి వరకు నిలబడుతుంది. అమ్మాయిలు మా జెన్జీ జనరేషన్ కాపాడండి, ఒక్కరినే లవ్ చేయండి ప్లీజ్. ఈ యాంకర్ నన్ను ఎలా చూస్తుంది, చూసినా సరే నేను అదే చెప్తాను, భయపడేది లేదు. ఎందుకంటే నేను జెన్యున్గా చెప్తాను. నా పేరు ప్రైమ్ నవీన్ అలియాస్ నిజం నవీన్. నిజం కోసం నా ప్రాణం ఇస్తా. తెలుగు ఇండస్ట్రీ బతకాలి. ఆయన పర్ఫార్మెన్స్ పేరెట్టే స్థాయికి మనం లేవండి. ఆయన యాక్టింగ్ సూపర్. ఆ జెన్జీ కిడ్ మమతా బైజు సూపర్. ఆ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సూర్యనే డామినేట్ చేశాడండి యాక్టింగ్లో. కొన్ని సీన్స్లో మమతా బైజుని డౌన్ చేశారని నాకు అనిపిస్తుంది. మేబీ ఆ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఆమెను కావాలనే తగ్గించారు. సూర్యకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇద్దామని ఈ సినిమాతో సూర్య మళ్ళీ ఇట్టుకొట్టాడండి.